చేసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో తన కులాన్ని అంటపెట్టుకుంటున్నారు. జోగి రమేష్ గారు అరెస్ట్ అయిన సందర్భంగా ఒక బీసీని ఇంత అన్యాయం చేస్తారా, గౌడ కులస్తుని ఇంత అన్యాయం చేస్తారా అని అతను ప్రశ్నిస్తున్నాడు. మేము ఈరోజు అడుగుతున్నాం, ఆనాడు వైసీపీలో తన అక్క వైసీపీ కార్యకర్తల చేతిలో ర్యాగింగ్కి గురి అవుతా ఉందని చెప్పి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి ప్రశ్నిస్తే ఆ అబ్బాయిని అతను దారుణంగా చంపేశారే, అతను గౌడ కులస్తుడు మీకు గుర్తు రాలేదా, అతను బీసీ అని చెప్పి మీకు తెలియదా? అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని ఇంట్లో బెడ్ మీద రెస్ట్ తీసుకుంటా ఉంటే అర్ధరాత్రిలో పోలీసులను పంపించి దారుణంగా 400 కిలోమీటర్లు తిప్పారే, అతను బీసీ అని చెప్పి ఈ వైసీపీ నాయకులకు గుర్తు రాలేదా? అదేవిధంగా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు అతను ఒక బీసీ నాయకుడు అని చెప్పి మీకు తెలియడం లేదా? మరి అయ్యన్న పాత్రను కూడా అదేవిధంగా అరెస్ట్ చేశారు కదా, వీళ్ళందరూ బీసీలు కదా? అంటే బీసీలకు ఒక న్యాయము, మీ పార్టీ కార్యకర్తలకు ఒక న్యాయము, ఇంకో పార్టీ కార్యకర్తలకు ఒక న్యాయం ఉంటుందా? కాబట్టి వైసీపీ నాయకులు గుర్తించాల, తప్పు చేసిన తప్పుగా చూడాలా, అంతేగాని మన కోస్తుడు అని చెప్పి వెనకేసుకురావడం ఇది ముమ్మాటికి క్షమించాలని నేరము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొలకల్ చెరువు దగ్గర అక్రమ మద్యం పట్టుబడినప్పుడు మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అందులో అక్రమ మద్యం తయారు చేస్తున్నటువంటి A1 ముద్దాయిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు తన వాంగ్మూలంలో ఇబ్రహీంపట్నంలో కూడా మేము ఇదివరకు తయారు చేశాము, గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మద్యంతో జోగి రమేష్ ద్వారా మంత్రి అండదండలతో ఈ వ్యాపారాన్ని కొనసాగించాము అని చెప్పినప్పుడు జోగి రమేష్ ఏం చెప్పాడు? ఆ అద్దేపల్లి ఎవరు నాకు తెలీదు, జనార్దన్ రావు ముఖమే నేను చూడలేదు, అతను ఏం చెప్తాడో నాకు అతనికి పరిచయం లేదు అన్నట్లుగా చెప్పాడు. అతని మాటలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని చూడండి మా జోగి రమేష్ ఎంత అమాయకుడు, ఆయనకు పరిచయం లేని వ్యక్తిని పరిచయం ఉన్నట్లుగా వాంగ్మూలం ఇప్పిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి తన శ్రేణులకు చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి జోగి రమేష్ ఒప్పుకున్నాడు, నాకు తెలుసు మా ఎదురింట్లో ఉండేవాడు, వాళ్ళ తాతల కాలం నుండి మాకు పరిచయము, చిన్న కొట్టు ఉండేది, ఆ విధంగా మాకు బాగా పరిచయం ఉంది. ఆ తర్వాత ఫోటోలు వచ్చాయి, కలిసి ఉన్నట్లు ఫోటోలు వచ్చాయి. ఈ లోపల మొత్తం గూగుల్ టేక్ ఓవర్తో వాళ్ళ చాటింగ్తో సహా బయట వచ్చాయి. అద్దేపల్లి జనార్దన్ రావు, జోగి రమేష్ వీరి బంధం గతంలో చేసినటువంటి మద్యం లిక్కర్ ద్వారా దాదాపు ఈ రాష్ట్రంలో 36,000 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అన్ని కుటుంబాలు వీళ్ళ వలన బాధితులయ్యారు. కొంతమందికి లివర్ పోయింది, కొంతమందికి కిడ్నీలు పోయాయి, కొంతమందికి గుండె పోయింది. ఈ రకంగా రకరకాల జబ్బులతో వీళ్ళ కల్తీ మద్యం వల్ల చంపేశారు. అప్పుడు జోగి రమేష్ గారు తొడగొట్టాడు, నేను ఎప్పుడైనా అట్లా చేసేవాడినా, చంద్రబాబు నా మీద విచారణ చేపించు, దమ్ముంటారా చేపించు. ఇతను చేసిన పాపాలు ఒకటొకటి ఇప్పుడిప్పుడే బయట వస్తూ ఉన్నాయి. అతని కుమారుడు అగ్రిగోల్డ్ భూములు ఆక్రమించుకున్న కేసులో నిందితుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తూ కరకట్ట మీద ఇతను ఛాలెంజ్ చేశాడు, చంద్రబాబు ఇంట్లో ఉంటే రా బయట తెలుసుకుందాం రా అని చెప్పి దాడి చేశాడు. ఎందుకు చేశాడంటే ఇతని మంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రబాబుకి ఇంటి మీద దాడి చేశాడు. ఈరోజు సిట్ పోలీసులు వాళ్ళ ఇంటి వద్దకు పోతే బాత్రూంలో దాక్కున్నాడు, 3 గంటలు బయట రాలేదు. బరోని ఏడుస్తూ తన ఫాలోవర్స్ అందరినీ పిలిపించాడు, ఫోన్లు చేసి ఏదో చేయండి, ధర్నాలు చేయండి అని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ పిలిపించాడు. నిజానికి ఈ జోగి రమేష్ ఖచ్చితంగా ఈ మద్యం పాత్రలో ఆయన పాత్ర ఉంది. ఆయనతోనే 2 కోట్ల రూపాయలు తీసుకుని ఈయన అద్దేపల్లి జనార్దన్ రావు ఈ మొలకల్ చెరువులో ప్లాంట్ ఏర్పాటు చేసి ఒకవేళ బయటపడితే కూటమి ప్రభుత్వం పైన దీన్ని నెట్టేద్దామని చెప్పి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చెప్పే ఉద్దేశంతో వీళ్ళంతా ప్లాన్ చేశారు. పాపం పండిపోయింది, కర్మ ఎవరిని వదలదు. ఇప్పుడు వాళ్ళు కటకటాలు పాలైపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం, ఇంత జరిగిన తర్వాత నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి పాపానికి నువ్వు పార్టీ నుండి సస్పెండ్ చేయవా అని అడుగుతున్నాం.
నువ్వు సస్పెండ్ చేయలేదంటే ఈ పాపంలో నీకు కూడా భాగం ఉన్నట్లే, మద్యం లిక్కర్ కుంభకోణంలో నీకు కూడా ముడుపులు ముట్టినట్లే అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మా పార్టీ అభ్యర్థిని మేము సస్పెండ్ చేశాం, మరి నువ్వెందుకు సస్పెండ్ చేయలేకపోతున్నావు? నువ్వు కూడా దాంట్లో భాగస్వామి కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు. మా కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షిస్తూ ఇక్కడ దాదాపుగా పెట్టుబడులు పెట్టి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పే తలంపుతో వాళ్ళు రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఇంకో పక్క విషం చెబుతూ ఉన్నారు. ఏ విధంగా అయినా వీటిని ఫెయిల్యూర్ చేయాలా, రేపు పొద్దున్నే ఇంతమందికి ఉద్యోగాలు వచ్చేస్తే వాళ్ళంతా కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారు అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో మీరు ఈ కూటమి ప్రభుత్వం పాలన మీద విషం చెబుతూ ఉన్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇకనైనా ఇటువంటివి మానుకోండి. ఒక ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీ పాత్రను మీరు పోషించండి, కానీ ఈ విధంగా కుట్రలతో, కుయుక్తులతో ఇప్పుడున్నటువంటి 11 సీట్లను కూడా ఇంకా దిగజార్చుకోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను.